రాష్ట్ర ప్రభుత్వానికి చెందిన టీ వ్యాలెట్లోని 16 లక్షల మంది ప్రజల సమాచారం ప్రమాదంలో ఉందని టీ వ్యాలెట్ ని నిర్వహించిన ట్రాన్సాక్షన్ అనలిస్ట్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ పౌరుల కీలక సమాచారాన్ని దుర్వినియోగం చేస్తోందంటూ పోలీసులు హైకోర్టుకు నివేదించారు. అంతేకాకుండా రాష్ట్ర ప్రభుత్వానికి చెందిన టీ వ్యాలెట్ ను తమదే అంటూ ఖాతాదారులను ఆ సంస్థ తప్పుదోవ పట్టిస్తోందన్నారు. టీ వ్యాలెట్ నిర్వహణ ఒప్పందం ముగిసినా సమాచారాన్ని ఇతర మౌలిక సదుపాయాల నియంత్రణ విధానాన్ని కొత్త సంస్థకు అప్పగించలేదని పేర్కొన్నారు. కంపెనీ నుంచి 11 కోట్ల రూపాయల వరకు రావాల్సి ఉందన్నారు. ట్రాన్సాక్షన్ అనలిస్ట్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ పై నమోదైన కేసు దర్యాప్తు ప్రాథమిక దశలో ఉందని, కీలక సమాచారాన్ని రాబట్టాల్సి ఉందని, అందువల్ల కంపెనీపై ఉన్న కేసును కొనసాగించాలని పేర్కొన్నారు. మీ సేవ ఫైనాన్స్ మేనేజర్ ఫిర్యాదు మేరకు ఏప్రిల్లో సిసిఎస్ పోలీసులు నమోదు చేసిన ఎఫ్ఐఆర్ ను కొట్టివేయాలని కోరుతూ ట్రాన్సాక్షన్ అనలిస్ట్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. హైకోర్టు ఆదేశాల మేరకు పోలీసులు ఇందులో కౌంటర్ దాఖలు చేస్తూ నిందిత సంస్థకు సంబంధించిన కీలక సమాచారాన్ని హైకోర్టు దృష్టికి తీసుకువచ్చారు.